చూసేసుకో ఇక నీ పవర్ గోలేసుకుంటావు ఒకటి. డెఫినెట్గా ఈరోజే ఎక్కువ ఉంది ఇది. అనుకో ఈరోజు రాత్రి 5 గంటలు వంద కదా దారాలంగా ఒకటి మంచిది ఒకటి ఏంటంటే పురుసత్ తింటారట మంచి కర్పూరం వేసిర్రు ఫుల్ వాసన. నిన్న నువ్వు పెట్టిన లడ్డు టేస్టే ఉంటుంది. మమ్మీకి ఇచ్చిర్రు లడ్డూలు వేస్తారు కదా ప్రసాదం లడ్డూలు అది వేయండి. ఈ కర్పూరం అనుకోగలవు ఆయన కర్పూరం ఏంది లడ్డే చేయరు అసలు. స్వీట్ హౌస్లలో వేరే పచ్చ కర్పూరం అంటారు దాన్ని స్వీట్లలో వేసేదాన్ని. ఈ టైంలో స్టాప్ పోతే ఇట్లా మస్తు ఉంటుందేమో. తీసింది ఏవో తప్పు చేస్తలేదు. Like, can you go on top of the roof? అదే కాకపోతే కొంచెం అంటాడు ఇంకా మంచిగా లేకపోతే నీకు ఏది ఇష్టం లేదు? బెల్లం లడ్డు చేసుకోండి. ఆంధ్ర సైడ్ అదే చేస్తారా? చేయరు, బెల్లంది చేయరు. అదే ఫస్ట్ బూందీ చేస్తారు, బెల్లం పాకలో పోస్తారు, కానీ లడ్డు షేప్లో కట్టారు. ఇష్టం వచ్చినట్టు ఇట్లా ముద్దలు ముద్దలు చేస్తారు. ఎన్నిసార్లు తిన్నా ఆంధ్రలో ఇచ్చారు. బెల్లం పాకంలో పోస్తారు. ఇప్పుడు గవ్వల పాకంలో గవ్వల బదులు బూందీ చేసి పోస్తారు. కరకర చేసే బూందీ, నాటు మెత్త మెత్తగా చేయరు. కారం బూందీకి ఎట్లా చేస్తావు కరకర బూందీ, అట్లాంటి బూందీ చేస్తారు. కాకపోతే నువ్వు అందులో ఉప్పు కారం వేయద్దు. బెల్లం పాకలో పోస్తారు, ఇలాచి కొట్టేస్తారు. తింటుంటే స్వీట్గా ప్లస్ కరకర కూడా ఉంటుంది. అది మెత్తగా కాదు, గట్టిగా అవుతుంది. లడ్డులాగా కట్టరు. ఇట్లా ఇష్టం వచ్చిన షేప్లెస్ ఇట్లా ఇట్లా ఉంటుంది. నీ ఇష్టం ఉంటేనేమో ఇట్లా అచ్చులాగా పోసి కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ లాగా. ఇట్స్ అప్ టు యూ. ఆంధ్రాలో ఇండియాకి వచ్చి చిన్నప్పుడు బెల్లం చూసినాం, టేస్ట్ చూసినాం. బాగుంటుంది. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. బెల్లము షుగర్ లేదు, అట్లా లాంటివి. కాకపోతే అన్న డ్రై ఫ్రూట్స్ ఏమి వేయరు. బెల్లం ఉందే చెట్లు వస్తాయి. ఈరోజు బాగానే కనబడుతుంది. సైకలాజికల్ ఫీలింగ్ ఏంటో తెలియదు. అసలు
ఆ గీతలు అలా ఉంటాయి చేయాలి ఇక్కడ తక్కువ పోయండి, ఇక్కడ వాటర్ ఎక్కువ వదులుతుంది. ఎప్పుడు ఇక్కడ అన్నావు ఇక్కడ లేచి